హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే పచ్చిమాగాయ పచ్చడిని అయితే షేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక స్పూన్ అలా వేడి అన్నంలో వేసుకుని తింటే ఆ రుచే వేరు. ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా చాలా సింపుల్గా ఈ పచ్చిమాగాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఈ పచ్చడి కోసం ఇక్కడ 6 మామిడికాయలు పుల్లగా ఉండేవి పచ్చడి మామిడికాయలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసి తర్వాత పొడి బట్టతో తడేమి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ పచ్చడికి తడి తగిలితే ఎక్కువ రోజులు నిలవ ఉండదు. అందుకే మనం చేతులు కానీ మామిడికాయలు కానీ తడి లేకుండా చూసుకోవాలి. ఇలా వాష్ చేసి తుడిచిన తర్వాత ఇలా చెక్కు మొత్తం తీసేసుకోవాలి మామిడికాయలకి. ఇక్కడ ఈ పచ్చడిని అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. శుభ్రంగా చెక్కు తీసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మామిడికాయని. అత్తయ్య ఇక్కడ కత్తిపీటతో కట్ చేస్తున్నారు. మీ దగ్గర కత్తిపీట లేకపోతే నార్మల్గా మీకు చాకు అవైలబుల్గా ఉంటే చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. మామిడికాయ ముక్కల్ని ఇదే విధంగా కట్ చేయాలని ఏం లేదు, మీకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడైతే ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేశారు. మొత్తం మామిడికాయలన్నిటిని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం 6 మామిడికాయలు తీసుకున్నాం కదా. ఇక్కడ 6 మామిడికాయలను కూడా ఇలా ఈ విధంగా శుభ్రంగా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఇందులో వేసే మసాలా పౌడర్ కోసం ఒక 3 స్పూన్ల ఆవాలు, అలానే ఒక 3 స్పూన్లు మెంతులు ఇలా చేత్తో గుప్పుడు వేస్తున్నారు అత్తయ్య. వీటి రెండింటిని తీసుకోవాలి. వీటి రెండింటిని తీసుకుని ప్యాన్లో వేసుకుని ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మెంతుల్ని మరీ వేపేయకూడదు, చూసుకుని ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలను కూడా వేసుకుని కొంచెం చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారిన తర్వాత వీటిని అయితే పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను మళ్ళీ పౌడర్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. అలానే కొన్ని వెల్లుల్లి రేఖలు అంటే ఒక ఎల్లుల్లిపాయ తీసుకుని ఆ వెల్లుల్లి రేఖలను కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలానే ఇక్కడ నేను ఏఎస్ బ్రాండ్ పల్లీల నూనె అయితే తీసుకుంటున్నాను. ఇది పచ్చళ్ళకి బాగుంటుంది. అలానే ఇలాంటి బౌల్లో ఒక బౌల్ ఫుల్గా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ పచ్చడిలో వేడి నూనె వేసుకోవాలన్నమాట. ఆయిల్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఆయిల్ని అయితే కొంచెం మరగనివ్వాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రేఖలు, అలానే ఒక 1/2 స్పూన్ మెంతులు, అలానే 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వాలి. చూసారు కదా, నేను 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, అలానే ఒక 6-7 వెల్లుల్లి రేఖలు వేసుకున్నాను. సో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మామిడికాయలు కూడా చూసారు కదా, ఇలా ఈ విధంగా ఎండాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అంటే ఒక 2 గుప్పిళ్ళు ఉప్పు అయితే వేస్తున్నారు. అలానే ఒక 3-4 గుప్పిళ్ళు అయితే కారం వేస్తున్నారు. ఇది అంత స్పైస్గా లేదు. ఈ కారం ఏంటంటే ఎండుమిరపకాయల్ని ఎండలో పెట్టి మిక్సీ పడతారు కదా, ఆ కారం అన్నమాట. మీరు 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకుంటే మీరు ఒక 2 గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అలానే ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్, అలానే వెల్లుల్లి రేఖలు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అలానే కొన్ని మెంతులు ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా ఇలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మెదుపుతూ కలిపితే ఏంటంటే మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది. కారం ఒక 4 గుప్పిళ్ళు తీసుకుంటే దాంట్లో సగము 2 గుప్పిళ్ళు సాల్ట్ తీసుకోవాలి. అంతే సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంట్. అలానే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చల్లారబెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని కూడా సగం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో మొత్తం ఈ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిగతా ఆయిల్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయా లేదా అని చెప్పి కొద్దిగా అన్నంలో మిక్స్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే మనకి పచ్చిమాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులే నిల్వ ఉంటుంది. దీంట్లో తడి స్పూన్ కానీ ఏది పెట్టకూడదు, అలా అయితే పచ్చడి పాడైపోతుంది.
చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.